వీళ్ళు మర్చిపోతున్నారు. హరీష్ రావు గారు అంటే ఎవరు? హరీష్ రావు గారు మీ మొత్తం క్యాబినెట్నే అసెంబ్లీలోనే ఫుట్బాల్ ఆడుకున్నాడు కదా. మీకు సబ్జెక్ట్ రాదు, మీకు తెలియదు పీకది. ఆయనతోనే అసెంబ్లీలోనే అందరి ముంగట్నే తిట్లు పడ్డారు మీరు. 8 మంది మంత్రులు దెబ్బలు పడ్డారు మీరు. అట్లాంటి ఆయన ఇవ్వాలన్నట 5-6 పోలీసు అధికారుల మీద కూర్చోబెడితే ఏం ఫరక పడుతుంది? మీ మంత్రులనే ఫుట్బాల్ ఆడిండు, ఈ పోలీసు అధికారులు ఎంత అంటే నాకు అర్థం కాదు. చేయని తప్పుకు ఏదో పనికి మళ్ళీ కేసు పెట్టి ఇబ్బంది పెడతాం అనుకుంటే భయపడతామా? ఎవరు భయపడతారు? ఎందుకు భయపడతాము? అయినా సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఫోన్ ట్యాపింగ్ కేసులో పసలేదు, ఏదో పనికి మాలిన కేసుని కొట్టేస్తే సిగ్గులేదా రేవంత్ రెడ్డి? బుద్ధి జ్ఞానం ఉందా అసలు నీకు? ఇట్లా చేయొచ్చునా? ప్రభుత్వం నడపవయ్యా అంటే నీకు ఏమి చెప్పొచ్చినావు అధికారంలోకి? నువ్వు 6 గ్యారంటీలు అంటివి, తులం బంగారం ఇస్తా అంటివి, 4,000 పెన్షన్లు ఇస్తా అంటివి, మహిళలకు 2,500 అంటివి, 26 నెలలు అయిపోయాయి. అది చెప్పే ముఖం లేదు, అది చెప్పే తెలివి లేదు. అందుకే కవర్ ఏం చేయాలి? ఇక ఇట్లనే మీడియాను మేనేజ్ చేసుకోవాలి, మీడియా వాళ్ళు ఇళ్ళకు న్యూ ఇయర్స్కు కాలు మొక్కాలి, వాళ్ళను ప్రసన్నం చేసుకోవాలి, అడ్డమైన రాతలు వాళ్ళతో రాయించుకోవాలి. ఇక ఇది నీ చిల్లర బుద్ధి, ఇది నీ లేకి బుద్ధి, ఇది రేవంత్ రెడ్డి యొక్క చిల్లర వ్యవహారం. వీళ్ళకు రాజ్యాంగం మీదనే కాదు, స్పీకర్ గారిని చూసినాం మనం, రాజ్యాంగం మీదనే కాదు, వీళ్ళకు సుప్రీంకోర్టు మీద కూడా గౌరవం లేదు సన్నాసులకు. ఇది వాస్తవం. అందుకే ఇవాళ సుప్రీంకోర్టు ఫోన్ ట్యాపింగ్ జరగలేదురా అని చెప్తే కొట్టేస్తే హరీష్ రావు గారి మీద కేసు, అయినా నోటీసులు ఇచ్చినారంటే వీళ్ళకి ఎంత తెలివి ఉంది, వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు దీంతోనే చెప్పొచ్చు. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డికి, ఇంకో 1000 సీట్లు వేసుకో, ఏం చేసుకుంటావో చేసుకో, మా నాయకులందరికీ నోటీసులు ఇచ్చుకో, ఏమన్నా చేసుకో, భయపడం. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండె చప్పుడు, తెలంగాణ ప్రజల గొంతు బీఆర్ఎస్, తెలంగాణ ప్రజల బలం గలం, తెలంగాణ దళం కేసీఆర్ బృందం బీఆర్ఎస్. మేము ఎవ్వరికి భయపడం, బరాబర్ కొట్లాడతాం. నీ కాంగ్రెస్ పార్టీని, నీ ప్రభుత్వాన్ని అంతు చూసేదాకా ప్రజల తరపున నిలదీస్తూనే ఉంటాం. నువ్వు ఎన్ని విచారణలనే చేసుకో, ఎన్ని రకాలుగా మా వాళ్ళని వేధిస్తున్నావు ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు. అందరికీ ఏదో రకంగా వేధింపులు, రకరకాలుగా చిల్లర పనులు చేస్తూనే ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఈ అందానికి ఇప్పుడే చూసిన ఇక్కడికి వచ్చేటప్పుడు కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తారట, ఏది ఈ లొటపీస్ కేసులో. ఇచ్చుకో, ఏం చేసుకుంటావో చేసుకో, ఏం భయపడం. ఏం చేసుకుంటావో, ఎన్ని అడ్డమైన స్టోరీలు నడిపించుకుంటావో, ఎన్ని కథనాలు వడ్డించి వారుస్తావో వార్చు, ఏం భయపడం. అన్నీ ఎదుర్కొంటాం. దేశంలో ఇంకా న్యాయం ధర్మం ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి, వాటి మీద మాకు గౌరవం ఉంది. తప్పకుండా నీలాంటి దుర్మార్గులతో ఎట్లా కొట్లాడాలో అట్లా కొట్లాడతాం. కానీ ఇక్కడ ఈ మొత్తం కేసులో ప్రధాన దోషి ఇవాళ ముఖ్యమంత్రి బావమరిది. మొత్తం ఈ కోల్ కుంభకోణంలో, సింగరేణి కుంభకోణంలో ప్రధాన ముద్దాయి సింగరేణిలో ఇవాళ మొత్తం కింగ్ పిన్ను, రింగ్ మాస్టరు సృజన్ రెడ్డి అని ముఖ్యమంత్రి బావమరిది. ఇదివరకు అమృత్ స్కామ్లో కూడా ఈ ముద్దాయే భాగస్వామి, ఇప్పుడు కూడా ఈ సింగరేణిలో కూడా ఆయనే ఉన్నాడు. నేను సూటిగా కిషన్ రెడ్డి గారిని, భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్నా, మీకు నిజంగానే ఈ పాపంలో, ఈ దొంగతనంలో మీకు వాటా లేకపోతే, ఈ దొంగతనంలో మీరు భాగస్వాములు కాకపోతే మీరెందుకు స్పందిస్తలేరు? సింగరేణి అంటేనే ప్రభుత్వ రంగ సంస్థ, 51% రాష్ట్ర ప్రభుత్వానిది, 49% కేంద్ర ప్రభుత్వానికి వాటా. మరి మీకు ఇలా వాటా లేదా? మీరు ఏ రకంగా ఇట్లా ఓపెన్గా మొత్తం భారతదేశంలో ఎక్కడన్నా ఎక్సెస్ టెండర్లు అవుతున్నాయండి? కోల్ బ్లాక్స్లో ఎక్కడన్నా, కోల్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న ఎక్కడన్నా టెండర్లలో 7%, 12% ఎక్సెస్ పోతున్నాయా? మరి ఎక్కడ లేని సింగరేణిలే పోతున్నాయంటే, ఎక్కడ లేని సర్టిఫికేట్, విజిట్ సైటేషన్ సర్టిఫికేట్ అనేది సింగరేణిలో పెట్టిరంటే, ఇవన్నీ చూస్తూ కూడా కోల్ మినిస్టర్, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు నిర్లిప్తంగా ఉన్నారు, మౌనంగా ఉన్నారంటే ఏమనుకోవాలి మేము? ఈయనకు కూడా ఇందులో వాటాలు ముడుతున్నాయనా, ఇద్దరు కలిసి పంచుకుంటున్నారనా ఏమనుకోవాలి? అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో కానీ, సిట్టింగ్ హైకోర్టు జడ్జితో కానీ వెంటనే ఒక కమిషన్ వేయండి, విచారణకు ఆదేశించండి అని చెప్పి కోల్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు రాయొచ్చు డైరెక్ట్గా లెటర్, మీరు రాయండి, సుప్రీంకోర్టుకు రాయండి, సీజేకి రాసి ఇట్లా కుంభకోణం జరిగింది సింగరేణిలో, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వాటా 49% ఉన్నది, ఇలా సింగరేణిని ఇష్టం వచ్చినట్టుగా దుర్మార్గంగా కొంతమంది చెరబట్టినారు, వెంటనే ఇందులో లోతుపాతులు చూడాలని చెప్పి ఈ సైటేషన్ సర్టిఫికేట్ ఎందుకు పెట్టినారు, ఇదివరకు మైనస్లో పోయిన టెండర్లు ప్లస్లకు ఎందుకు వచ్చినాయి, అలా సడన్గా ఇదివరకు అడ్రస్ లేని సృజన్ రెడ్డికి కాంట్రాక్ట్లు ఎట్లు వస్తున్నాయి, ఇవన్నీ బయటపడాలంటే, దొంగలు దొరకాలంటే సిట్టింగ్ జడ్జితో, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరగాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా పార్టీ తరఫున. అట్లాగే ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు నాకంటే బాగా మీకు తెలుసు, ఏ ఒక్క వర్గం కూడా పేపర్ తీస్తే ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు.
ఎక్కడ వల్ల అక్కడ రైతులు రైతు బంధు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సంక్రాంతి పోయింది, నాట్లేసే టైం అయిపోయింది. ఇవాళ ఎన్నికలు లేవు కదా పంచాయతీలలో, అందుకే రైతు బంధు లేదు. ఇవాళ మళ్ళీ చీరలు వచ్చే కార్యక్రమం స్టార్ట్ చేసారట పట్టణాలలో. అంటే ఓట్లు తప్ప రాజకీయ యావ తప్ప నీకు వేరే ఏది కూడా పట్టి లేదు. నేను ఇంకోటి అడుగుతున్నా, మేము 1000 సీట్లు ఎదుర్కొంటాం, 1000 ఎన్నేస్తావో వెయ్యి. కానీ నేను రేవంత్ రెడ్డిని నేను అడుగుతున్నా, మరి మీ సంగతి ఏంది? మీ దండుపాలెం ముఠా, మీ అలీబాబా అరడజన్ దొంగల సంగతి ఏంది? మీ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన కొడుకు, రెవెన్యూ మినిస్టర్ కొడుకు 100 మంది గుండగాలను వేసుకొని ప్రైవేటు వ్యక్తుల భూముల్లో జొరబడుతున్నాడు. దాని మీద ఏవా సిట్టు? దాని మీద ఉండదా విచారణ? అంటే ఇష్టం వచ్చినట్టు రెవెన్యూ మంత్రి కొడుకు పోయి భూములు కొల్లగొడుతుంటే, ప్రైవేట్ వ్యక్తుల భూముల్లోకి పోయి బౌన్సర్లతో పోయి దాడులు చేస్తుంటే సిట్టులు పిట్టులు ఎడదచ్చినాయి, ఎందుకేయవు? అట్లాగే అడుగుతున్నా నేను. మీ 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 సన్నిహిత అనుచరుడు రోహిన్ రెడ్డి పారిశ్రామికవేత్త తలకు తుపాకీ పెట్టిండు అని నేను చెప్పుడు కాదు, మీరు చెప్పుడు కాదు, మీడియా చెప్పుడు కాదు, మంత్రి గారి కుమార్తె చెప్పింది. మీ క్యాబినెట్లో ఉన్న మంత్రి గారి కుమార్తె చెప్పింది. మరి దాని మీద ఏవా సిట్టు? మంత్రి గారి ఓఎస్డీ తప్పు చేసిండా? తుపాకీ ఎవడు తలకు పెట్టిండు? మంత్రి గారు ఓఎస్డీ పెట్టిండా, లేకపోతే సీఎం బ్రదర్ లాంటి రోహిన్ రెడ్డి పెట్టిండా? దాని మీద ఉండదా సిట్టు? అట్లాగే నిన్నగాక మొన్న ఏఐసిసి సెక్రటరీ 8 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే నీ కాంట్రాక్ట్ ఆపేస్తా అని చెప్పి కాంట్రాక్టర్ను బెదిరిస్తే ఆయన పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. భ్రమరాంబిక ఏదో ఉంది ఏజెన్సీ, అలంపూర్ భ్రమరా. మరి దాని మీద ఉండదా సిట్టు? దాని మీద వస్తలేదా నీ చేయిలు? అట్లాగే నీ బామ్మర్ది మీద వేస్తావా సిట్టు? అంటే ఇక సిట్టులు పిట్టులు ఈ డ్రామాలు ఓన్లీ బీఆర్ఎస్ని టార్గెట్ చేసుకుంటేనే వేయాలి. బీజేపీని ముట్టవు, మీ కాంగ్రెస్ వాళ్ళను అసలు ఇన్ని కుంభకోణాలు డైరెక్ట్గా బహిరంగంగా బద్దలవుతుంటే దాని మీద సిట్లు ఉండవా? అంతెందుకు నేను ఇంకోటి అడుగుతున్నా, మరి ఒక మీడియా సంస్థ ఏదో కథనం వేస్తే దాని మీద సిట్టేసి 3 జర్నలిస్ట్ని అరెస్ట్ చేసినావు కదా, మరి ఇంకో మీడియా సంస్థ చెప్తున్నది సేమ్ మాట చెప్పింది. ఇంకో మీడియా సంస్థ అయితే ఇంకా దారుణంగా మాట్లాడింది. బట్టి విక్రమార్కనే ఇలా పాత్ర పోషించిండు, ఆయననే మొత్తం టెండర్లు రిగ్ చేసిండు నైనిలా అని ఓపెన్గా ఒక మీడియా సంస్థ రాసింది. మరి వాళ్ళ మీద ఎందుకో ఉండదు యాక్షన్, వాళ్ళ మీద ఉండదా సిట్టు? అంటే పగబడితే కూడా ఓన్లీ తెలంగాణ జర్నలిస్టులను పగబట్టాలా? ఓ 2 బీసీ బిడ్డలు, ఒక ఎస్సీ బిడ్డ, 3 జర్నలిస్టులు, వాళ్ళని మాత్రం లోపలేయాలా? యాజమాన్యాలను ముట్టవు, నీకు ఆ ధైర్యం లేదు. వాళ్ళని మాత్రం ఎవరైతే అసలు దొంగలు ఉన్నారో వాళ్ళని ముట్టుకునే ధైర్యం లేదు నీకు. ఇవన్నీ ప్రజలు చూస్తలేరు అనుకుంటున్నావా? నేను ఒకటే అంటా ఉన్నా, నువ్వు ఏమన్నా చేసుకో రేవంత్ రెడ్డి, ఒకటి మాత్రం పక్కా, నిన్ను మాత్రం వదిలిపెట్టం. ఇవాళ నేను అధికారులకు కూడా చెప్తా ఉన్నా,